హల్లెలూయా. కీర్తన 23వ కీర్తనలో ఆఖరి వచ్చిన దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వచ్చిన. ఆమేన్. హల్లెలూయా. మన బ్రతుకు దినములన్నిటిలో కూడా మనకు ఉండవలసినవి ఏంటో అక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప, ఇంకేం కావాలి? ఆయన క్షేమం. ఆమేన్. క్షేమం అంటే రక్షణ, రక్షణ అంటే సంరక్షణ. నేను చెప్పాలంటే అక్కడ ఆయన సంరక్షణ, ఆయన కృప, ఈ రెండు మనకు ఉంటే చాలు జీవితానికి అనే ఆశ మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆశతో మనం జీవించాలని మనం కోరుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యంతో మనం జీవించాలి. ఆమేన్. మనకు మనుషులు ఉన్నా లేకపోయినా, మన బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, మనకు సహాయం చేసేవారు ఎవరున్నా లేకపోయినా, మన దేవుడు మనతో ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప మనకుంటే చాలు. ఆమేన్. అంత లేచి నిలబడి, ఆ కృప మనకి ఉన్నది, ఇదిగో చిరకాలం నీకు తోడే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ చెయ్యి అన్నాడు, విడివడు ఎడబాయడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మండి. అది నమ్మకపోతే అవిశ్వాసం. ఆమేన్. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయనకు మనకు తోడుగా ఉంటాడు అని నమ్మలేకపోతే అది అవిశ్వాసమే. ఆమేన్. మనం ఇంకా అవిశ్వాసంలో ఉన్నాం. 38 సంవత్సరాల నుంచి ఆ కొనేరు దగ్గర పడి ఉన్నాడు. ఆమేన్. అదే స్థితిలో మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచి ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆ దినాల్లో అయితే యేసు ప్రభు వరకు తోడుగా వెళ్ళాడు. ఈ దినాల్లో నన్ను లేవనెత్తి దీవించడానికి ప్రభు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. సహోదరులు బాలాజీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని బలపరిచి ఈ నెలంతా నాయన కాచి కాపాడి నాయన చివరి దినమును తండ్రి 31వ తారీఖు నీ సన్నిధిలో నాయన ఈ పునరుద్ధార దినము నాయన కూడుకుని నీ సన్నిధిలో స్తుతించడానికి నువ్వు ఇచ్చిన తరుయాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. రావాల్సిన బిడ్డలందరినీ క్షేమకరంగా తీసుకురాని ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మహిమగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి నైనా, నువ్వు వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. బిడ్డలందరినీ దీవించండి. ఏ ఆశతో అయితే వచ్చారు ప్రభువా, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అవును తండ్రి, మనుషులు చెయ్యి విడవచ్చు కానీ దేవుడు ఎప్పుడు చెయ్యి విడవడు తండ్రి. ప్రభువానికి వందనాలు నాయన. దైవజనుడు మాట్లాడి తండ్రి నాయన మా హృదయాలని నాయన భద్రపరచండి తండ్రి. నాయన ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు మా స్థితిలో ఉన్నాయి ప్రభు మాకు తెలియదు, కానీ నీ కృప మాకు తోడుగా ఉన్నది ప్రభువా. ఈ ప్రార్థన అంతట్లో మీరు ఉండండి ప్రభా. స్తుతి ఆరాధనలో వాక్య పరిచర్యలో తండ్రి నీ ఆత్మని ఈ సన్నిధంతా కుమ్మరించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప చేత బలపరచండి తండ్రి. నైనా ఒట్టుకుండలుగా ఉన్న మమ్మల్ని నిండి కుండలుగా నైనా పంపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నైనా ఈ ప్రారంభం నుంచి నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. నైనా ప్రతీది కూడా నీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. దైవజను నిలబెట్టినైనా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నైనా నీకు వందనాలు, స్తోత్రం. ఏడంత ఆత్మల శక్తితో నింపండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. బిడ్డను దీవించండి నైనా, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డని కూడా నీ కృప చేత భద్రపరుస్తారని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ప్రభు యొక్క మేలును రుచి చూసి తెలుసుకుని ఉన్నారు? చేయతండి. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు చేయవలసింది ఒకటి, ఆమేన్, ఆయన మేలును పొందుకొని అలాగా మౌనంగా ఉండిపోకూడదు. ఆమేన్. ఆయనను స్తుతించాలి, ఆయన నామమును గొప్ప చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరచిపోలేనయా మేలులో నీ మేలులో మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా.
యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా నీవి రక్షించే మనసయ్యా యేసయ్యా రక్షించే మనసయ్యా పూర్ణబలముతో రక్షించే మనసయ్యా యేసయ్యా రక్షించే మనసయ్యా మేలులో నీ మేలులు మరచిపోయే యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా లోయలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా నీది కాపాడే మనసయ్యా యేసయ్యా కాపాడే మనసయ్యా నీది కాపాడే మనసయ్యా యేసయ్యా కాపాడే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలే అవును తండ్రి మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలే కృతజ్ఞతతో దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా ఆయనది ప్రేమించే మనస్సు అవును ప్రభువా ప్రేమించే మనసయ్యా బిగ్గరగా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు నా ప్రాణమున్నంత వరకు విరచిపోలే మరొకసారి నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా ఇంకొన ప్రభువును స్తుతిద్దాం ఆమేన్ ఆయనే మన ఆశ్రయము ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఆమేన్ యెహోవా
నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యం నీపై ఆనుకుని నిశ్చంతగా సాగెదం, నిత్యం నీపై ఆనుకొని నిశ్చంతగా సాగెదం. హల్లెలూయా. నీ యేసయ్యను స్తుతించు, నిన్ను విమోచించిన ప్రభుని ఘనపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్. ఆయన బలమైన దేవుడు. ఆమేన్. నమ్ముతున్నావా? నీ జీవితంలో ఏమైనా చేయగలని నమ్ముతున్నావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే జీవించు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, ఆయన నిన్ను దీవించగలిగిన దేవుడు, ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను పడుకోబెట్టేవాడు కాదు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. ఎలోహీం, 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 ఎలోహీం. పైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బల
బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తములు, నిరాకారములో ఆధారము, శూన్యములో సమస్తములు, నిరాకారములో ఆధారము, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు యేసు నీవే, నీవు సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ ఆలోచన వద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎల్వోలా 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 ఎల్వోలా. అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు, అల్ఫా ఒమేగవు, నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు, నిత్య నిబంధన చేశావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు, నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, hallelujah, amen. Hallelujah, 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 hallelujah. El Shaddai, 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 El Shaddai. స్వరములెత్తి నమ్ముతూ చెప్పండి, ఏమైనా ఆయన పోషించేవాడు. పోషించు దేవుడవు, రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగం నీవేగా. ఓ రెక్కలపై రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచి దేవా, మాటను నెరవేర్చెడివాడా. నీ మాటున దాచి దేవా, మాటను నెరవేర్చెడివాడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అడోనాయ్ 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 అడోనాయ్. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవే. ప్రభువైన దేవుడవు, ప్రభువులకు ప్రభు నీవే.
సర్వాధికారి నీవేగా, సకల జనులకు ప్రభు నీవే. సర్వాధికారి నీవేగా, సకల జనులకు ప్రభు నీవే. నీవే నాకు ప్రభువు, నీవే యజమానుడవు, నీవే నాకు ప్రభువు, నీవే యజమానుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే ధ్యానంతో మన రక్షకుణ్ణి, మన దాగు స్థలాన్ని ఆరాధిద్దాం. ఈ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఆయన దాగు స్థలంలో నువ్వు ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. ఇది ఆయన ఆరాధించే స్థలము. ఆమేన్ హల్లెలూయా. ఆశతో దేవుని ఆరాధించు. దావీదు కలిగిన ఆశ నీవు కలిగి ఉండాలి. సదాకాలం ఆయన సన్నిధిలో ఉండాలని, చిరకాలం ఆయన మందిరంలో ఉండాలని ఆశ, ఆయన సన్నిధిలో ఉండాలని ఆశ. నీవు నన్ను కలిగి ఉండి ప్రభుని ఆరాధిద్దాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, యేసయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో పైకి లేపావయ్యా. లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు చాచి మారని ప్రేమతో నేను నన్ను ప్రేమించిన దేవుని ఆరాధిద్దాం. ఆయన ఒక్కడే నీ పాపములు క్షమించగలిగిన వాడు. ఆయన ఒక్కడే నిన్ను బాగు చేయగలవాడు. ఆయన ఆరాధించు. నీ స్థితిని మార్చగలిగిన వాడు యేసు మాత్రమే. కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. దుఃఖేనేటివాడు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. నీవే నా బలము కేడెము, నీకే నా ఆత్మనర్పింతు. నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. యేసు నీ కొరకే, నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. మా తండ్రి నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచు. ఆశతో ఆరాధనా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. హల్లెలూయా. యేసుని ఎదుట ఉన్నాడు. ఆయన నీ చేతిని పట్టుకొని నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. నీ చేయిని ఆయనకు అందిస్తావా? ప్రభువా నా చేయి పట్టుకోమని దేవుని అడుగు. నీ చేతిని ఆయనకి ఇవ్వు, ఆయనకు అందివు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా కృపకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా కృపకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊరిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేము నీదు ప్రేమను. ఈ
పరిశుద్ధాత్మను జీవితాంతము నీ సేవ చేసే కుమారించుము పరిశుద్ధాత్మను జీవితాంతము నీ సేవ చేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ జీవితంలో మొదటిసారి నీవు చేయుతున్నావేమో, మొదటిసారి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తున్నావేమో. ఆయన నిన్ను సిగ్గుపరచడని మాట్లాడుచున్నాడు. ఆయన ఇదిగో నువ్వు ఆయనకు అందించిన నీ చేతిని మరి ఎన్నడూ విడవనని దేవుడు మాట్లాడుచున్నాడు. రీషకాల తండ్రి నీకు వందనాలయ్యా. ఆయన నువ్వు తోడుండే దేవుడు నాయన. నువ్వు ఎన్నడూ నా ప్రభా తండ్రి నా చేయి విడిచే దేవుడు కాదు నాయన. నువ్వు మా పాపములను క్షమించే దేవుడు, కడిగే దేవుడు నాయన. నీ కుమార్తె నా ప్రభ నీ సన్నిధికి వచ్చిండగా, నీ కుమారుడు నీ సన్నిధిలో అడుగుచ్చిండగా నా ప్రభా నీ బిడ్డలు లేవనెత్తమని అడుగుచాను, నిలబెట్టమని అడుగుచాను, బాగు చేయమని అడుగుచాను, గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్ర. ఇగో తండ్రి నీ బలమైన చేతికి నీ బిడ్డలను అప్పగించుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన నా తండ్రి నీకు సమర్పించుకుంటున్నాం. ఈ ఆరాధన గాయకుని మమ్మల్ని దీవించమని అడుగుతున్నానయ్యా. అవును ప్రభా, నీ మాటలో మాకు జీవం అన్నది. నీ మాట మమ్మల్ని బాగు చేస్తుంది నాయనా. నాయనా తండ్రి నీ ఒక్క మాట చేత నా ప్రభా తండ్రి నాయనా మరి 38 సంవత్సరాల నుంచి తండ్రి ఆ పక్షవాయుతో పడి నా బిడ్డను లేపనెత్తిగా నీ బిడ్డలను లేవనెత్తమని అడుగుచున్నా నాయనా. నా ప్రభు నీ కొరకు బలమైన సాక్షులుగా పరిశుద్ధమైన బిడ్డలుగా నా ప్రభు నీ కొరకు జీవించడానికి నీ బిడ్డలకు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నా తండ్రి. ఈ సమయం నీ దాసుడు నీ తరపు నిలబడబోచుందిగా నీ ఏడంతల ఆత్మ బలం చేత నింపండి నాయనా. నీ దాసుని యొక్క నా ప్రభా తని మాటలు కాదు కానీ నీవు మాట్లాడు సూటిగా బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నా. మా బ్రతుకుల్లో నీ మాటలను విత్తమని అడుగుచున్నానయ్యా. నాన్న నీ మాటలు వృధాగా వ్యర్థంగా నా ప్రభా తండ్రి పోనీక నా ప్రభా వాటిని పట్టుకోవడానికి సహాయం ఇచ్చండి. నీ కొరకు జీవించడానికి సహాయం ఇచ్చండి నాయన. నువ్వు త్వరగా రాబోచుండగా మా జీవితాలు మేము చక్కబరుచుకోవడానికి సహాయం ఇచ్చండి. నీ మాటల చేత మా హృదయాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నాన్న యెహోవా దొరుకు సమయంలో నా ప్రభా మేము నా ప్రభు నేను వెతకాలి ప్రభా తన్ని నేను వెతికి నా ప్రభా నా స్థిరంగా జీవించే భాగ్యం మీరు మా అందరికి దయచేయమని మీ బిడ్డలందరినీ చేతకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని నా ప్రభు సమస్తం నీకు అర్పించుకుంటూ నీకే సమస్త మేము ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నాన్న గారిని పెడతాం. మాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానంగా పాస్టర్ గారు వస్తున్న సమయంలో కూర్చోండి. మీ అందరికీ ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ స్థలంలో ఎవరో ఒకరు ఉన్నారు, వారికి నేను చెప్పేది ఏంటంటే పాపములను క్షమించేవాడు యేసు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మరి ఏ దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. సాయం ఇచ్చిన అయ్యగారికి సంఘస్థులకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో రక్షించి నశించకపోతున్న నా జీవితాన్ని ఆయన కృపచేత నన్ను రక్షించి నన్ను ఈ యొక్క దుబాయ్ ప్రాంతం నడిపించిండు. దీన్ని బట్టి దేవుని నామానికి మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటున్నా. ఆ రీతినే నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే 8వ నెల 18వ తారీఖు నాకు కుమారుడు జన్మించిండు. ఆ రీతినే పోయిన వారము వివాహం 2022 8వ నెల 24వ తారీఖు నాకు వివాహం అయింది. మొన్నటి వారము దైవజనంతో ప్రార్థన చేయించుకున్నా. కృతజ్ఞత కలిగి సంఘంలో సాక్ష్యం చెప్పాలని ఆశపడ్డప్పుడు పోయిన వారం కొద్దిగా వీలు కాలేదు సమయం. దేవుని కృప చేత ఈ సమయం దేవుడు నాకు అనుగ్రహించిండు. సాక్ష్యం చెప్తున్నా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మరి యొక్క దినాన్ని అనుగ్రహించున్నాడు. మరి ఆరంభంలో ప్రార్థన చేసిన రీతిగా
ఈ సంవత్సరంలో 8 నెలలు గడిచిపోతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. దేవుడు మనకు కాచి కాపాడిన దానికి మహిమ కలుగును గాక. దినములు గడిచే కొలది మన ప్రభు యొక్క రాకడ ఇంకా దగ్గరకు వస్తుందని అర్థము. హల్లెలూయా. అయితే రాకడ గురించి, ప్రభు యొక్క రాకడ అనే మాట చాలా ఇంగ్లీష్లో ఉంటారంటే దానికి చాలా వైడ్ మీనింగ్ అంటారంటే చాలా విస్తారమైనటువంటి అర్థముతో ఉన్నది. దీని గురించి ఆలోచించాలా, ఆలోచించకూడదా, లేకపోతే మనం మాట్లాడుకోకూడదా? రకరకాలుగా మనుష్యులు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రసంగికులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఎంతవరకు చెప్తున్నారంటే ఏ ప్రసంగాలు రాకపోతే రాకడ గురించి ప్రసంగాలు చేస్తారు అనే ప్రసంగికులు ఉన్నారు. లేకపోతే మనుషుల్ని భయపెట్టడం కోసం చేస్తున్నారు అని చెప్పేవారు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ గత వారం మనం నేర్చుకున్న రీతిగా ప్రాధాన్యతలు, మన ప్రాధాన్యత జీవితంలో ఏమై ఉన్నది అనేది మనము తప్పకుండా అర్థం చేసుకోవాలి. మరి గత వారం చెప్పిన తర్వాత మీ ప్రాధాన్యతలో ఏదైనా మార్పులు మీరు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో లేదో అది మీకే తెలుసు. అంటే మొదట దేనికి ఇవ్వాలి? మొదట అనేక సార్లు గత వారం చెప్పినటువంటి వాక్యాల్లో మొదట అని యేసుక్రీస్తు, మొదట మీరు ఈ పని చేయండి, మొదట ఈ పని చేయండి అని యేసుక్రీస్తు తన వాక్యంలో చెప్తూ వచ్చాడు. అంటే మొదట చేసేవి కొన్ని ఉంటాయి, తర్వాత చేసేవి కొన్ని ఉంటాయి. మనకు అందరికీ తెలుసు. ఆదివారం వచ్చేటప్పటికి మనకి మీరందరూ తప్పకుండా ఒకటి మాత్రం చాలా స్పష్టం వచ్చిన వారందరికీ మొదట పొద్దున్నే లేచి సిద్ధపడి రావాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ప్రాధాన్యత మీ జీవితానికి. ఇది ప్రాధాన్యత కాదనుకోండి, ఏం చేస్తామంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఈరోజు రాలేని వారు ఉన్నారు. వారికి ఈరోజు ప్రాధాన్యతగా అనిపించలేదు. నిద్ర ప్రాధాన్యత అనిపించవచ్చు, లేకపోతే వేరే పనేదో ప్రాధాన్యత అనిపించవచ్చు. అలాగా మన జీవితాల్లో మనం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మరి క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా మనము కొన్ని వాటికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి బాధ్యత మనకుంది. అయితే అది మన మనస్సులో అది ఎప్పుడు ఒక ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలి. ఏదైనా సరే ఒక ఉదాహరణ, 2-3 ఉదాహరణలు ఆలోచిద్దాం. మీలో ఒకరు ఎవరైనా ఇల్లు కడుతున్నారు, స్వదేశం ఇల్లు కట్టబడుతుంది, మీరు ఇక్కడే ఉన్నారు. అయితే మీ మనస్సులో ఎప్పుడు ఆ ఇల్లు ఎలా కట్టబడుతుంది దాని గురించి పిక్చర్స్, ఒక పిక్చర్ పంపిస్తూ ఉంటే చూస్తుంటాం. ఇంకా దీంట్లో ఏమి చేయాలి అనేది ఎక్కువ సమయం మనసులో తిరుగుతూ ఉంటుంది. అది రైట్. అంటే మీ హృదయంలో ఆ సమయానికి ప్రాధాన్యత ఏంటంటే నేను కట్టే ఇల్లు చక్కగా ఉండాలి. మీకు ఒక మైండ్లో ఒక దృశ్యం ఉంది, ఒక పిక్చర్ ఉంది, దాని ప్రకారంగా అది ఉండాలి అని దాని గురించి ఆలోచిస్తారు. లేకపోతే ఎవరైనా ఒక యవనస్తురాలో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వివాహము సెట్ అయిపోయింది. అయితే వివాహ దినము వస్తుంది. వచ్చే ముందు ఎప్పుడు మనసులో ఈ వివాహం ఎలా జరగాలి, వివాహ దినం గురించి ఆలోచిస్తారు. వివాహం తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరు. వివాహము దినము ఇది జరుగుతుంది. ఎప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా భోజనం చేయాలి, ఎటువంటి ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏది వస్తుందో. అలాగనే కొన్నిసార్లు మరి స్కూల్లో మీరు అందరు స్కూల్లో చదివిన వారే, చదివేటప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి పరీక్షలు వస్తూ ఉంటాయి. ముందు పరీక్షల కోసం వెయిట్ చేస్తాం. యాక్చువల్లీ మనము వెయిట్ చేసేది పరీక్షల కోసం కాదు. దీనికోసం పరీక్షలు అయిపోయిన తర్వాత సెలవులు వస్తాయి. సెలవులు వచ్చిన తర్వాత సెలవులు ఎలా గడపాలి, ఏం చేయాలి, ఏం అల్లరి చేయాలి, ఏమేమి అన్నీ కూడా ఈ ముందు రోజుల్లో ఆలోచిస్తుంటాం. మీ హృదయాన్ని నేనేం మాట్లాడి చెప్తాను అంటే మన ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని గురించిన ఆలోచన చాలా ముఖ్యమైనది. మీ దినదిన ఆత్మీయ సంబంధమైన జీవితం గురించిన ఆలోచన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకములో ఉన్న అనేకమైన విషయాలు ఉన్నాయి మన జీవితానికి. అవును, మనం ఉద్యోగాలు చేస్తున్నాం,
ఉద్యోగంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాని గురించి ఆలోచిస్తుంటాం. మన మనసు అంతా దాని మీద ఉంటుంది. మరి రేపు ఏం చేయాలి, రేపు ఇవాళ ఆదివారం, ఇవాళ రోజంతా సాయంత్రం వచ్చేటప్పటికి సోమవారం ఉద్యోగానికి వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి. కొంతమంది సేల్స్లో ఉంటారు, నేను ఎవరిని ఫోన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి. కొంతమందికి ఏదో ప్లానింగ్ డిపార్ట్మెంట్, రకరకాల పనులు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఆలోచన చేసే పనులు ఉంటాయి. కొంతమందికి మామూలుగా వెళ్ళి నేను బలంగా ఉండి వెళ్ళి పని చేస్తే సరిపోతుంది అనే ఆలోచనలు ఎక్కువ ఉండవు, కానీ ఆలోచన అన్నిట్లోనూ ఉంటాయి. నేను ఉదయకాలన మీ హృదయానికి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రస్తుతంలో మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని రకాలైనటువంటి ప్రసంగాలు లేకపోతే యూట్యూబ్స్లో ఇంగ్లీష్లో ముఖ్యంగా వస్తున్నవి ఏంటంటే, ఈ యొక్క ర్యాప్చర్ అనే మాట. ర్యాప్చర్ ఇంగ్లీష్లో అంటే తెలుగులో ఏంటి అంటే ఎత్తబడుట లేకపోతే కొనిపోబడుట అనే మాట. ఈ మాటను గురించి చెప్తూ ఉన్నారు. అయితే దాని గురించి ఎలా చెప్తున్నారంటే, ఈ వచ్చే నెల అంటే రేపు సెప్టెంబర్ నెలలోనే ఇది జరుగుతుంది అని ఒక డేట్ కూడా నిర్ణయించి చెప్తా ఉన్నారు. దానికి అనేకమైనటువంటి ఆధారాలు చూపుతూ లెక్కలు వేస్తున్నారు, ఆధారాలు చెప్తున్నారు. ఈ నెలలో ఇంకా డేట్ అంటే 22, 23 తారీఖులు 23, 24 తారీఖులలో ఇది జరుగుతుంది అని కొంతమంది అయితే చాలా దృఢంగా చెప్తున్నారు. కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు దీన్ని చెప్పే దాంట్లో, అంటే ముందు పేరుగాంచినటువంటి భక్తులు ఉన్నారు. అందరూ చెప్తున్నారు ఈ విషయాలు. మనం మనసుకు వచ్చినప్పుడు మనం 2 రకాలుగా స్పందిస్తుంటాం. కొంతమంది ఏమో అది ఊరికి నెల చెప్తారులే అని స్పందిస్తాం. కొంతమంది వస్తుందంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇది నిజమైన రకరకాల ప్రశ్నలతో మనం స్పందిస్తుంటాం. అయితే ఈరోజు వాక్యానుసారంగా దేవుని బిడ్డలమైన మనము ఎలాగుండాలి అనేది కొంచెం మీ యొక్క గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి దీంట్లో మళ్ళా వెనక్కి వెళ్ళినట్లయితే గత వారం చెప్పినట్లుగా ప్రాధాన్యతలు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో ప్రధానమైనటువంటి విషయం, ఒక విశ్వాసిగా ప్రధానమైన విషయం ఏంటి? మనం యేసుక్రీస్తుని రక్షణగా అంగీకరించామంటే దాంట్లో అసలు ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం? ఎందుకు అంగీకరించాం? ఎందుకు మన జీవితానికి ఆయన సమర్పించాం? ఎందుకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నాం? ఎందుకు చర్చ్కి వస్తున్నాం? ఎందుకు కానుకలు ఇస్తున్నాం? మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం, మరి బైబిల్ చదువుతున్నాం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనే ఒక స్పష్టత మనకు చాలా ఉండాలని ఆశిస్తున్నాను. అది ఏదో ఒక జరిగినట్టున్నటువంటి కార్యక్రమంగా ఉండకూడదు. అది ఏదో పని జరుగుతుంది ఇది చేసేయాలి. ఎందుకంటే చాలామందికి లోకములో మరి దేవుడు ఉన్నాడని దేవుని పూజ అంటే మామూలుగా మనకందరికి మన దేశంలో ఉన్నాడని, కాబట్టి పారంపర్యాచారంగా కొన్ని విషయాలు చేస్తుంటారు. చేసిన వారు ఎంత చదువుకున్న వారైనా ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు, అర్థం కాదు. దానికి ఏమి చేయాలి, మా తండ్రి చేశాడు నేను చేయాలి, మా తాత చేశాడు నేను చేయాలి. కాబట్టి అది ఒక విగ్రహార్థన కావచ్చు, లేకపోతే పొద్దున్నే స్నానం చేయడం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఆచారాలు మనుషులు చేస్తున్నారు. అయితే మనుషులే కదా, మనము కూడా కొన్ని ఆచార ప్రకారంగా మన దినాలని కొనసాగించేస్తున్నాం. అయితే యేసుక్రీస్తు మనకు నేర్పించింది అది కాదు. ఆయన మనకు నేర్పించిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సహవాసము చేయుట. ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో దేవునితో సహవాసం చేయుట. మనము ఆది కాండంలో చూసినప్పుడు మరి హానోకు ఆయన గురించి ఏం రాయబడిందంటే 300 దినములు జీవించి 300 సంవత్సరాలు జీవించి అతడు దేవునితో నడిచెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాను. అతడు లేకపోయాను, కనబడకుండా వెళ్ళిపోయాడు. అతడు ఆ రిలేషన్షిప్ అంటే అతనికి పిల్లలు ఉన్నారు, అంటే కుటుంబం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన దేవునితో నడుస్తూ వచ్చాడు. ఆయన ఎలా నడిచాడో మనకు అర్థం కాదు, తెలియదు. ఆయన నడక విధానం ఏంటో మనకు మరి దాని గురించినటువంటి వివరణ లేదు. అయితే దేవునితో నడిచిన ఒకే మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారికి మనకు నేర్పించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటా. ఒక ఆచారం కాదు. దేవుడు నీకు తండ్రి. దేవుని తండ్రిగా మొట్టమొదటిసారిగా భూమి మీద ఎవరైనా నేర్పించారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడే. దేవుడు తక్కువ వాడు కాదు. దేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన గుర్చి ఒకవేళ ఈ మాట అర్థమైతే ఆకాశం ఎంత పెద్దది ఉంది మనకు తెలియదు.
దాన్ని మనం ఎంత చూసినా అది అంతము లేదు. అంతము లేనటువంటి ఆకాశమే ఆయన సింహాసనము. ఆ ఆకాశం మీద కూర్చుని ఒకవేళ ఆయన పాదములు మరి ఈ భూమి మీద పెడితే భూమి అంతా పాదములు ఆవరిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోండి. అంత గొప్ప దేవుడు మరి ఆ భూమి మీద ఆయన పాదములంతా ఆవరిస్తే ఆ భూమి మీద మనం ధూళి వంటి వారమే కాదా? అయినను ఆ దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించి మన కొరకు ఆయన ఒక మంచి గొప్ప కార్యం చేశాడు. ఆ గొప్ప కార్యంలో అన్నిటికంటే ఆ గొప్ప కార్యం అంటే మనకి సృష్టించాడు గొప్ప కార్యం. అయితే మన రక్షణ కొరకు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తును పంపించి ఆయన ప్రేమను మాటతోను ఒక వాక్యం రాసిచ్చాను కదా, నేను ప్రేమిస్తున్నాను, ఇది చదువుకో, అది గుర్తు చేసుకో అని చెప్పలేదు. ఈ ప్రేమ ఎలాగ చూపించాడంటే మనుష్యుడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆ నీతి ప్రకారంగా మనుష్యుడు చేసిన పాపమును బట్టి ఆయన పలికిన మొదటి మాటను బట్టి ఏ దినమునైతే ఈ పండు తింటావో నువ్వు మరణిస్తావని చెప్పిన మాట, అంటే ఏ దినమునైతే నువ్వు అవిధేయత చూపిస్తావో నువ్వు మరణిస్తావని చెప్పిన మాట అది స్థిరమైంది. కాబట్టి ఆ మాటను మార్చాలంటే, ఆ పాపములకు పరిహారం చేయాలంటే ఒకే ఒక విధానం ఏంటంటే రక్తము చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలి. ఆ రక్తము ఎవరో మనుషులు ఇవ్వలేరు కాబట్టి, ఏ జంతువు ఇవ్వలేదు కాబట్టి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించి మానవ శరీరంలో పంపించి ఆయనలో మనకు రక్షణ ఇచ్చాడు. అయితే రక్షణ ఇచ్చాడు, రక్షణ గూర్చిన సువార్త చెప్పబడుతుంది. సువార్త మనం వింటున్నాం. ఈ సువార్తలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ఆఖరు మన అంత్య దినాలు మనకు ఉన్నాయి. అంటే మనం చనిపోట దినం గురించి కాదు, దేవుని యొక్క అంత్య దినాలు ఉన్నాయి. అంత్య దినం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని వాక్యంలో మొదటి నుంచి కూడా ఆయన ఆఖరు పుస్తకం వరకు చెప్తూ వచ్చాడు. ఒక ఆయన ఏమన్నాడు, ప్రకటన గ్రంథం చెప్తారు, ప్రసంగం రాకపోతే ప్రకటన గ్రంథం చెప్తే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ పుస్తకాలు కొన్ని ఏదో మాటలు చెప్పేసి ప్రసంగికులు మానేస్తారు, పర్వాలేదు అనేసి వెళ్ళిపోతారు, అది అవసరం కాదు అన్నటువంటి విధానంగా ఈ మధ్య ఒక వీడియో నేను చూడటం జరిగింది. జాగ్రత్తగా ఉండండి. ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో ఆ మొదటి అధ్యాయంలో అర్థమవుతుంది. అక్కడ ఏమంటే దీని చదువువారును దీని వినువారును ధన్యులు. చదువువారు వినువారు ధన్యులు. ఎందుకంటే వారికి దేవుడు మరి చూపించినటువంటి జ్ఞానము, ప్రత్యేక జ్ఞానము, మనుషులు ఎవరికి తెలియని జ్ఞానము దాంట్లో రాయబడి ఉంది. రాబో దినముల యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుంది, అవి ఎట్లా కనబడతాయి, దానికి వచ్చినటువంటి స్పష్టత దాంట్లో ఉంది. కూర్చుని జాగ్రత్తగా చదివితే నాకు జ్ఞానం లేదని మీరు అనుకోవద్దు. మీరు కూర్చుని జాగ్రత్తగా చదువుచు పరిశుద్ధాత్మదేవా నాకు నేర్పించు అంటే మీకే కొన్ని ప్రత్యేకమైన విషయాలను దేవుడు బయలుపరుస్తాడు, మీకు బయలుపరుస్తాడు. ఆయన వాగ్దానం, పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని నేర్పించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చుని ఒక పవర్ఫుల్ ప్రసంగం చేయటము, లేదా గంతులు వేయటము, లేదా భాషలు మాట్లాడటం గురించి కాదు. ప్రతి దినము కూడా ఒక గురువుగా, ఒక నడిపించేవాడుగా, మన ముందు నడిచేవాడుగా ఉండి మనం నడిపించే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను ఉంటుండగా మనం అందరము దాన్ని అర్థము చేసుకొనవచ్చును. అర్థము చేసుకొని మనము జ్ఞానముల వలె జీవించాలి. ఒక మాట ఉంటుంది యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. జ్ఞానం లేక నశించు ఎవరో కాదు, ఆయన జనులు క్రైస్తవులు ఎంత రకాలుగా అంటే క్రైస్తవ పేరుండి చర్చిలకు వెళ్ళి చర్చిలో ఉండి క్రైస్తవులే కాదు పాస్టర్లు కూడా కొన్నిసార్లు జ్ఞానము లేనటువంటి మాటలు మాట్లాడి మనుష్యులు నడిచే విధానం కాకుండా అనవసరమైన మనుషుల్లో విభేదాలు కలిగించడము, మార్గము తప్పించడము, మరి అటువంటి మాటలతో మనుషులు నడిపిస్తున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. అందరికంటే గొప్ప గురువు మనకు నడిపించేవాడు ఉన్నాడు. ఆయన స్వరము వినడానికి ఎప్పుడు మనసును పెట్టుకోవాలి. అది ఊరికనే రాదు. ఈ మాట గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మతో సహవాసం చేయటం అనేది ఏదో మామూలుగా పనులను చేసుకుంటే ఎక్కడ వస్తాడు అంటే కాదు. సమయమును కేటాయించాలి. ప్రాధాన్యత. హల్లెలూయా. ప్రాధాన్యత చూసుకోవాలి. ఆ రోజుల్లో మేము నేను 1989లో అబుదాబి మరి నేను వెళ్ళిపోయాను. 89 ఆఖరిలో 90 సంవత్సరం వచ్చేటప్పటికి నాకు పరిశుద్ధాత్మ అనుభవము. ఆ రోజుల్లో ఎక్కువగా చెప్పబడిన మాటలు విన్న మాటలు
కొన్ని విషయాలతో దేవునికి ఎక్కువ విశ్వాసం ఉంచాలని నేర్పించాలి, మంచిదే. అలాగే దేవుని రాకను కూర్చిన మాటలు ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. దగ్గర 30 సంవత్సరాలు అయిపోయింది, 35 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఆ టైంలో ఈ యేసు యొక్క రాకడ లేకపోతే ర్యాప్చర్, సంఘం ఎత్తబట్టు కూర్చుని కొన్ని ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు చూసేవారు. అప్పుడు మనుషులు ఒక రకమైన చలనం ఉండేది, ఆలోచనలు ఉండేవి. ఆ రోజుల్లో మరి సంఘము నడుస్తుండగా, ప్రార్థన నడిచేటప్పుడు దేవుడు ప్రవచనాలు ఇచ్చేవాడు, దర్శనాలు ఇచ్చేవాడు. ఎక్కువ మంది ఆ రోజుల్లో దేవుడు రాకను గుర్చిన ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. మనుషులు ఒక భయం ఉండేది, దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని. ఎంతవరకు అంటే ఒకరోజు మా గృహంలో ఒక ఆయన వస్తూ ఉండేవాడు. మాకు ఆ రోజు శుక్రవారం సెలవు కాబట్టి ఆయన గురువారం మా ఇంట్లో ఉండేవాడు. మరి ఉదయకాలంలో మాతో ఉండి అని చేస్తుండేవాడు. ఒకరోజు ఆయన రాత్రి పడుకున్నాడు, ఉదయం లేచేటప్పటికి కొంచెం లేట్గా లేచాడు ఆయన. మేమందరూ ఆ పనులు చేసుకున్న ఆ రూమ్లో పాస్టమ్ గారు ఏదో పొయ్యి మీద ఏదో ఉడుకుతూ ఉంటే, మా కిందే గ్రోసరీ షాప్ ఉండేది, ఏదో కొత్తిమీర ఏదో లేకపోతే అది అలాగ ఉంచేసి కింద ఉడుకుతూ ఉంది, వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళాను, మా పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలియదు ఆ టైంలో. అయితే ఆయన లేచి ఆ రోజుల్లో ఈ సినిమా చూస్తూ ఉన్నాడు అనమాట. ప్రభు థీఫ్ ఇన్ ద నైట్, అంటే రాత్రి కాలం వచ్చి దొంగ అనే పేరుతో సినిమా ఉంది. ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఏమి జరుగుతాయి దాంట్లో కొన్ని దృశ్యాలు. ప్రభు రాకడ వచ్చింది, మనుషులు ఎత్తబడ్డారు. దృశ్యాలు ఏంటంటే, ఒక మనుషుడు మరి డ్రైవ్ చేస్తుంటాడు, కారు వెళ్ళిపోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, కారు మామూలుగా వెళ్ళిపోతుంటుంది. లేకపోతే మరి ఒక తల్లి పిల్ల వెళ్తూ ఉంటుంది, పిల్ల దేవుని తీసిపోతా, తల్లి పిచ్చిపెడుతుంటుంది. అలాగే ఒక ఇంట్లో వంట జరుగుతూ ఉంటుంది, అన్నీ ఉడుకుతూ ఉంటాయి, మనుషులు వెళ్ళిపోతారు. ఇటువంటి అన్ని కొన్ని దృశ్యాలు దాంట్లో చూపిస్తున్న పరిస్థితి అది చూశాడు ఆయన ఆ రోజుల్లో. అయితే పొద్దున్న వచ్చేటప్పటికి లేచి రూమ్లోకి వస్తే పాస్టర్ గారు లేదు, నేను కనబడలేదు, ఆ పిల్లలు ఎక్కడ కనబడలేదు, ఆ పొయ్యి మీద ఏమో ఉడుకుతూ ఉంది భోజనం. చూసి ఆయన భయపడిపోయి రాకడ వచ్చేసింది అనుకుని ఎంత భయపడిపోయాడంటే ఇంకా ఆయనకి ఏం అర్థం తెలియలేదు. ఇంతలోకే కాసేపటికి పాస్టర్ గారు ఇంట్లోకి వచ్చి, అమ్మ వచ్చారా, ఇంకా భయపడు, చిన్న పిల్లోడు, పెద్ద ఆయన చిన్న పిల్లడు ఉన్నారా, మీరు ఉన్నారు లేదేమో, మరి రాకడ వచ్చి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అని ఆయన చెప్తూ వచ్చారు. అంటే ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తానంటే, అటువంటి ఆలోచన ఉండటం అవసరం. అయితే కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. రాకడ ఎలాగుంటుంది మళ్ళీ గుర్తు చేస్తాను. ఈ విషయంలో ఆలోచిస్తూ మీరు జీవించాలని మీకు ఎందుకు చెప్పిన ప్రాధాన్యత మీ దృష్టిలో ఎప్పుడు రాకడ వచ్చినా మనకు 2 విషయాలు తెలుసు. ఎప్పుడైనా ప్రభు వస్తాడు, రెండోది ఎప్పుడైనా మనం పోతాం. ఈ 2 విషయాలు మనకు జరుగుతాయి, ఏదో ఒకటి జరుగుతుంది. మనం వస్తాడని ఆశతోనే జీవిస్తాం, మన జీవిత కాలంలో వస్తాడని. ఎందుకంటే ఇప్పుడు జరిగే అనేకమైనటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కొంచెం ఒకసారి చూస్తే, మీరు జస్ట్ మీ చుట్టుపక్కల కాదు, కొంచెం బయట చూస్తే, కొన్ని న్యూస్ చూస్తే, ప్రపంచంలో కొన్ని విధానాలు మీరు చూసినట్లయితే, ఇవన్నీ కూడా ప్రభు రాకడకు చాలా స్పష్టమైనటువంటి సంకేతాలుగా కనబడుచున్నాయి. కాబట్టి ఆ రాకడ వస్తుంది. రాకడను గూర్చినటువంటి స్పష్టమైన మాట, బాగా స్పష్టమైన మాట మాత్రం మొదటిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 15 నుంచి పౌలుగా రాస్తున్నారు. అయితే రాకడ గురించి అనేకమైనటువంటి చోట్ల రాయబడింది. కొంతమంది రాయబడలేదు, ఎక్కడుంది, ఏది సంఘం ఎత్తబడుతుందట, ఎవరు చెప్పారు, అలా కాదు, ప్రభు వస్తాడు, లాస్ట్ని అంతే ఇంకేదో జరుగుతుంది చెప్తా. సంఘము ఎత్తబడుట గురించి చాలా స్పష్టమైనటువంటి మాటలు కనబడతాయి. అక్కడ 15వ వచనం ఏం చెప్తున్నంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:15, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము. ఈ మాటలో పౌలు గారు ఏం చెప్తున్నట్టే, ఆయన కూడా రాకడ వరకు ఉంటాడు, అంటే 6 దినాల్లో జరిగిపోతాయని నమ్మాడు. ఆయనకు అదే నమ్మకం. ఆ దినాల్లో ఉన్న వారు క్రైస్తులందరూ కూడా, అంటే 2000 సంవత్సరాల క్రితము మా దినాల్లో రాకడ వస్తుంది అని నమ్ముచు
మనకు ఇంకొక గలతీలకు పత్రిక రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మరణాత అంటే ప్రైజ్ ది లార్డ్ అనుకునే మాటకు బదులు మరణాత బ్రదనాథ్ అంటే ప్రభొస్తున్నాడు అని మరణాతను అనుకోకుండా పైకి కూడా చూసేవారట. అది వారి యొక్క లైఫ్ స్టైల్. అంటే దినదినము కూడా ఒకరికొకరు గుర్తు చేసుకోవడం అనమాట. నిలిచిండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సంచరం అంటే నిద్రించిన వారిని గురించి చెబుతూ ఈ మాట చెబుతున్నారు. 16వ వచనంలో ఆర్భాటముతోను, అయితే ఇక్కడ స్పష్టమైన మాట, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఈ యొక్క కొంతమంది ఆ మధ్యలో ఒక మాట వాడేవారు ఇంగ్లీష్లో, సీక్రెట్ కమింగ్ అనేవారు. అంటే రహస్యంగా ప్రభు వచ్చి సంఘాన్ని ఎత్తుకుపోతాడు అనే విషయం. ఇక్కడ ఈ మాట ప్రకారంగా సీక్రెట్ ఏముండదు, అది జరిగినప్పుడు జరిగినట్టేగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, మనుషులందరికీ అర్థమైపోద్ది. ఎందుకంటే ఇది శబ్దం, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి ముత్తులైన వారు మొదట లేస్తారు, ముందు లేచిపోతారు, ఆటోమేటిక్ లేచిపోతారు, వారు లేచిపోతారు. తర్వాత ఆ మీదట, అంటే దాని తర్వాత ఏదో కొంత సమయం ఉంటుందని కాదు, ఇవన్నీ ఒకేసారి చెప్పు, ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇక్కడ రాయబడిన మాట కొనిపోబడుదుము. ఇంగ్లీష్లో ఈ మాట ర్యాప్చర్ అని మనుషులు అంటుంటే కొంతమంది ప్రశ్న అడతారు, అసలు బైబిల్లో ర్యాప్చర్ అనే మాట లేదు అని అంటూ ఉంటారు. దానికి ర్యాప్చర్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ మాట, ఈ కొనిపోబడు అనే మాట మరి గ్రీకు మన కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. ప్రధానంగా ఆ రోజులో గ్రీకు భాష బాగా నడిచేది కాబట్టి ఈ రాసిన వారు దాంట్లో మంచి ఏమంటారంటే సాహిత్యము కలిగినటువంటి భాష గ్రీకు భాషలో. గ్రీకు భాషకి ఇంగ్లీష్ భాషకి తేడా అంటే, గ్రీకు భాషలో ఒక మాటకి 2, 3, 4 మాటలు ఉంటే ఇంగ్లీష్లో ఒకటే మాట ఉంటుంది. దాని గురించి ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణ ప్రేమ గురించి చెప్పినప్పుడు ఇంగ్లీష్లో లవ్ అని ఉంటుంది, గ్రీక్లో 4 మాటలు ఉంటాయి, ఫిలియో అని, ఈరోస్ అని, లేకపోతే అగాపే అని. ఈ రకరకాల 4 మాటలు రకరకాలుగా బైబిల్లో వాడపడుతుంది. ఆ మాటకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ మాత్రం ఒకటే మాట ఉంటుంది, లవ్. తెలుగులో కూడా ఒకే మాట కనబడుతుంది. అంటే సాహిత్యం చాలా ఉన్నతమైనది కాబట్టి ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం రాసినటువంటి వారందరూ కూడా గ్రీక్ భాషలో రాశారు. ఏది? క్రొత్త నిబంధన మాత్రం. పాత నిబంధన మాత్రం మా హిబ్రూ, అరమాయిక్ 2 భాషలో కొన్ని పుస్తకాలు దాంట్లో, కొన్ని పుస్తకాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. ఇది మనం గుర్తించాలి. ఎప్పుడైనా ఏదైనా భాషలు మారేటప్పటికీ తర్జుమాలో కొంతవరకు అర్థం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒరిజినల్ భాషలో హార్పాజో అంటే గ్రీక్ భాషలో హార్పాజో అనే మాట రాయబడింది. దానికి లాటిన్లో ముందు బైబిల్ ట్రాన్స్లేషన్ లాటిన్లో జరిగింది, ఇంగ్లీష్కి ముందు. దాన్ని ఏమంటే ర్యాప్చూరో అనే మాట. అంటే ర్యాప్చూరో ఇంగ్లీష్లో ఆ మాటను వాడుతుంటాం ఎక్కువగా. అంటే ఎన్రాప్చర్డ్ బై హిజ్ లవ్, అంటే ప్రేమ చేత పట్టబడి లేకపోతే కౌగిలించబడినట. అలాగా మనుషులు అంటే ఈ మాట ఎలా ఉంటుందంటే, ఒక వల నీటిలో వల వేసినప్పుడు, చేతులు వల వేసిన తర్వాత ఇన్ని చేపలు పట్టుకొని అన్నింటిని పట్టుకునేసరిగా పైకి లాగేయటం. అలాగున దేవుడు తన దూతల ద్వారా తన సంఘాన్ని ఒక్కసారిగా పట్టుకుని తీసుకువెళ్ళిపోతాడు. అది ఆ మాట అర్థం, ర్యాప్చర్, సంఘము కొనిపోబడుట. కాబట్టి ఈ కొనిపోబడుట అనే మాట అక్కడి నుంచి వస్తుంది. సంఘాన్ని కొనిపోబోతాడు. సంఘముతో పాటు ముందు మరణించిన వారు కూడా తన సంఘస్థులే కాబట్టి వారిని అందరినీ ఒకసారి కొనిపోబోతాడు. అయితే దీని కొరకు కొన్ని రకాలమైనటువంటి సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు. ఈ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని గురించి, దీని గురించి ముందు మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడు ఒకటేమో కొంతమంది గ్రేట్ ట్రిబులేషన్, శ్రమకాలము, మహాశ్రమకాలము, 2 శ్రమకాలు వస్తాయి. అయితే ఈ శ్రమకాలానికి ముందు వస్తుందని ర్యాప్చర్ అని, కొంతమంది మధ్యలో శ్రమకాలము 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటే మధ్యాహ్నం వస్తుందని, మధ్యాహ్న సంఘం ఎత్తబడుతుందని కొంతమంది ఈ 2 కాదు, యేసుక్రీస్తు ఒక్కసారే వస్తాడు, ఆఖరిగా వస్తాడు. ఆఖరిగా మధ్యాకాశానికి వచ్చిన తర్వాత అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ దానికి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఏంటంటే మనకైతే యేసు ప్రభువు ఎత్తబడినప్పుడు ఆయన ఎప్పుడు అంటే ఈ భూలోకం నుంచి ఎత్తబడినప్పుడు తను ఆ యొక్క మరణించి తిరిగి లేచి 40వ దినం తర్వాత ఆయన ఎత్తబడ్డాడు.
ఎత్తబడిన తర్వాత దూతలు వచ్చి ఏం చెప్తారంటే, మీ ప్రభుని యేసుక్రీస్తు ఎలాగూ ఎత్తబడ్డాడో అలాగే ఆకాశం మీద ఆయన తిరిగి వస్తాడు, అక్కడికే వస్తాడు. ఆయన ఒలివ కొండ మీద ఎత్తబడ్డాడు, అక్కడికే అన్న మాట అక్కడ రాయబడపోయినా, అయితే మనకు జకర్యా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒలివ కొండ మీద కానీ దిగుతాడు, దిగితే ఒలివ కొండ 2 భాగాలు అవుతుంది. అప్పుడు ఒక గొప్ప వ్యాలీ లేకపోతే లోయ ఏర్పడుతుంది. ఆ లోయ 2 పక్కన దాంట్లోనే ఈ అర్మగిద్దోన్ అనే యుద్ధము జరుగుతుంది అని స్పష్టంగా ఉంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు సంఘము ఎత్తబడుతుంది అనే మాట ఇక్కడ స్పష్టంగా ఉంది ఈ యొక్క చదివిన విషయంలో. ఇక్కడ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడని అక్కడ ఏం రాయబడలేదు. కాబట్టి అనేక విషయాలు మాటలు ఉన్నాయి. ఎక్కువ మంది ఈ రోజుల్లో ప్రభు రాకడ ఈ యొక్క శ్రమ కాలము ముందు వస్తుందని నమ్మేవారు ఎక్కువ ఉంటారు. అయితే తర్వాత వస్తుంది, మధ్యన వస్తుందని నమ్మేవారు కూడా అనేక మంది ఉన్నారు. దాని గురించి ప్రసంగాలు చేస్తుంటారు. ఇవి అన్నీ ఇలా జరుగుతుండగా అక్కడ మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలనేది మనం కొంచెం ఆలోచించుకుందాం. ఎవరేదైనా వారు చెప్పొచ్చు, చేయొచ్చు. అయితే ఇంకా కొంచెం ముందు చదువుకుందాం. దీని గురించి రాయబడిన అనేక వాక్యాలు చదువుకొని ఒక పరిస్థితికి వచ్చి మన ప్రాధాన్యత ఏంటో దాన్ని చెప్పుకొని ముగించుకుందాం. మళ్ళీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ విషయాన్ని మరొకసారి పౌలు గారు చెప్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మర్మం అంటే సీక్రెట్ అని కాదు. మర్మం అంటే మనకు అర్థం కాదు. ఉంది సీక్రెట్ అయితే ఎలా తెలుస్తుందో తెలియదు కదా. మర్మం ఒక తెలియని విషయాన్ని, రెవల్యూషన్ ఇంగ్లీష్లో మర్మం తెలుపుట, ప్రత్యక్షత మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు తెలిసింది. ఎందుకు తెలిసింది? 2 విధాలుగా తెలిసింది ఆయనకి. యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి, ఆయనకు ఆత్మ ద్వారా తెలపబడిన విధానం బట్టి ఏమనంటే ఒక మర్మం తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మృగ కానీ మనందరము మార్పు పొందుదుము. మార్పు అయిపోతుంది, మా శరీరం మారిపోతుంది, మార్పు పొందుతాము. ఆ బోర మృగను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనం మార్పు పొందుదాం. ఇలా జరుగుతుంది ఈ విధానం ఒకటి అని చెప్తాడు. అదే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం లోకంలో జీవిస్తున్నాం, మన పౌరస్థితి ఇంకో విధంగా అర్థం చేస్తున్నాం. మనం అందరం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు దుబాయ్లో. ఇప్పుడు నేను దుబాయ్ వచ్చి 44 సంవత్సరాలు అయిపోయింది. నా వయసు ప్రకారంగా 2 వంతులు నేను దుబాయ్లోనే జీవించాను, 1 వంతే ఇండియాలో జీవించాను. అంటే లెక్క ప్రకారం ఈ దేశంలోనే అనుభవించటం, అన్నీ సంపాదించటం, జీవించటం మొత్తం అది ఈ దేశంలో ఎక్కువైంది. నా సమయాన్ని గడిపించడం ఈ దేశమైంది. అయినా ఇంత చేసినా నా పౌరస్థితి ఇక్కడ లేదు. నా పౌరస్థితి ఎక్కడుంది? ఇండియాలో ఉంది. నేను జీవించింది ఇక్కడే. అలాగుననే మనం ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాము. కానీ లేకపోతే నేను దుబాయ్లో ఉన్నాను, దుబాయ్ అయిపోవడానికి చెప్పడానికి నాకు ఛాన్స్ లేదు. ఈ లోకంలో ఉన్నాను కాబట్టి లోకం నా పౌరస్థితి అని చెప్పడానికి లేదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన, అంటే ర్యాప్చర్, జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు దానిని మార్చును. ఇది ఆయన చేసే పని. ఇక్కడ అనేక చోట్ల ఈ యొక్క సంఘమును ఎత్తబడుట, లేకపోతే మనల్ని మార్పు చెందించి మరణించకుండానే తీసుకొని పోటును గూర్చి విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అయితే మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశ్వాసులుగా మీ ప్రాధాన్యత దినదినములు అంటే ప్రతి క్షణము. నేను చెప్పాను కదా, ఒక పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి గురించి ఆలోచిస్తారు, ఇల్లు కట్టుకొని ఇల్లు గురించి ఆలోచిస్తారు, పరీక్షలు రాసే సెలవులు వస్తాయని ఆలోచిస్తారు. మనము మన దినదిన ఆలోచనలలో ప్రభు వస్తాడని వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే మీరు ఇండియాకి సెలవుకి వెళ్ళే ముందు ఏం చేస్తారు? సిద్ధపడుతుంటారు.
వెళ్ళే రోజు వరకు ఆఖరికి వచ్చే వరకు ఏవో కొన్ని సామాన్లు కొనటము, ప్యాక్ చేసుకోవటము, కొన్ని ఆలోచనలు, రకరకమైన పనులు. ఈ రోజుల్లో కొంచెం తగ్గాయి, కానీ పాత రోజుల్లో 2-3 సంవత్సరానికి మాత్రమే వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు చాలా రోజుల నుంచి షాపింగ్ మొదలు పెట్టుకునేవారు. మొత్తం ఇక్కడి నుంచి వీలైనంత ఎక్కువ షాపింగే మనుషులు. ఇంకా ఎందుకంటే అందరిదే లిస్టులు వచ్చి నాకు ఇది కావాలి ఇది కావాలని, సొంత ఇంట్లో కాకుండా బయట వాళ్ళు కూడా అన్నీ మరి పట్టుకెళ్ళిపోతారు, ఏమనుకుంటారని ఇక్కడ డబ్బులు కట్టి, వేటికి డబ్బులు కట్టి అన్నీ చేసేవారు. సిద్ధపట్టం అంటే ఎలా ఒక ప్రత్యేకంగా ఉండేది సెలవు వచ్చినప్పటికీ. ఇప్పుడేం కామన్. ఇప్పుడు నేను అంటే సంవత్సరం 2-3-4 సార్లు ఒకసారి ఇండియా వెళ్తుంటాను. ఇంకా సిద్ధపడేది ఏముంది, రేపు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ బట్టలు కొంచెం వేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకో ఇవన్నీ వేరే సిద్ధాలు లేవు. మన ఆత్మీయ జీవితం అలాగే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఏంటంటే వస్తాడంటలే అలా కాదు. ఆ ప్రత్యేకమైన సిద్ధపాటుతో మనం జీవిస్తుండాలి. అయితే ఈ విషయాల గురించి మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏది రాకడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మరి ముందు ఇది జరగాలంటే అన్నీ తెలియాలి, మనం నేర్చుకోవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలను చూస్తూ బహుశా ఇది ఈ విధంగా కనపడదు, ఇది ఈ విషయం జరుగుతుంది ఇప్పుడు అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే మనం ఎలాగుండాలంటే అక్కడ మళ్ళా పౌలే చెప్తాడు ఈ మాటను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్తాడంటే, ఎందుకంటే కొంతమంది చంచల మనస్కులు అయిపోతుంటారు. అలా కాకుండా వారికి ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, ప్రభు దినమిప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలననైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పినేలా. ఇందాక మీకు ముందేం చెప్పాను, ఒక ప్రత్యేక ప్రసంగాలు జరుగుతున్నాయి. 23-24 తారీఖులో జరుగుతుంది. అదేమి కాదు అనుకోవద్దు, అదే అని ఆ దినం గురించి చూడొద్దు. అయితే ప్రతిదినం చూడాలి. కాబట్టి మీరు అలాగ నమ్మొద్దు. ఏమనంటే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. చంచల మనస్కులై ఉండకూడదు. దేవుని బిడ్డలు స్థిరమైన మనస్కులై ఉండాలి, జ్ఞానము కలిగిన వారై ఉండాలి, జ్ఞానముతో జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కలిగిన వారు జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా ఉండాలి. ఇక్కడ ఏమిటంటే 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రులకు పాప పురుషుడు బయలుపడుతున్న ఆ దినము రాదు. అంటే పాప పురుషుడు బయలుపడుతూ ఉన్న సమయంలో, అంటే యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అంటున్నామే, అతడు బయలుపరుచున్న సమయంలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా అది వస్తుంది, జరుగుతుంది అనే ధ్యాసతో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త గురించి మాట్లాడుకుందాం ముందుకు వెళ్ళిన తర్వాత. అయితే యేసుక్రీస్తు ఒక స్పష్టమైన మాట చెప్పారు. మత్తయి సువార్త 24:36లో ఈ స్పష్టమైన మాట. ఈ మాటను బట్టి మనం జీవించాలి. ఏంటంటే, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగు. ఒక స్పష్టమైన మాట. కానీ ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను తనకు కూడా ఎరుగుననేటువంటి ఒక మాటను ఆ మాటలు చెప్తున్నాడు. అంటే అంత ప్రత్యేకంగా దేవుడు తన ఆదినమందు ఈ సంఘము ఎత్తబడుట గూర్చి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అయితే మనకు సూచనలు ఇచ్చాడు. సూచన జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ సూచన ఒక విధంగా చూసినట్లయితే 37వ వచనంలో, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండను. అంటే నోవహు దినంలో ఎలాగుండ కింద త్వరగా చదివిస్తాను చూడండి. జలప్రళయంకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరుగక ఉండేది. ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. కానీ నీ పరిస్థితి, నా పరిస్థితి అలాగ ఉండకూడదు. నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగ ఉండాలంటే నోవహు వలె ఉండాలి. నోవహు రక్షించబడ్డాడు దేవుని కృపచేత. అక్కడ ఏమంటాడంటే నోవహు గురించి, అదే మనము నోవహుని గురించి కొంచెం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. 7వ వచనము, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అని చెప్పి 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నీవు నేను నోవహు వంటి వారము. హల్లెలూయా. కృప పొంది ఉన్నాం. నోవహు మీద కృప చూపించాడు. ఆయన ఎంత నీతిమంతుడు అక్కడ రాయబడలేదు. కృప చూపించాడు. కృప చూపించి ఒక వర్తమానం ఇచ్చాడు, నీ ఓడ కట్టమన్నాడు. ఈ ఓడ, నేనేమంటే ఈ ఓడ కట్టడం ఏంటంటే ఇది సువార్తను ప్రకటించుటయే ఓడ కట్టడంతో సమానము. నోవహు మరి సువార్త అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడకపోయినను ఓడ కడుతూ ఆయన ప్రశ్నించిన వారిని, ఆయనను ఎగతాళి చేసిన వారిని అందరినీ చూసి సువార్త చెప్తాడు, దేవుడు జలప్రళయం వస్తుందని, దాన్ని తప్పించుకోండి, ఇది కట్టబడి దీంట్లోకి రావచ్చు మీరు అని చెప్పిన రీతిగా మనమును సువార్తను చెప్తూ ఉండాలి. అది ఓడ కట్టడం. మనము కృప పొందిన వారం కాబట్టి, మనకు దాంట్లో వెళ్ళడానికి ప్రవేశం ఉంది కాబట్టి, ఇతరులను కూడా తీసుకొచ్చే ఆ యొక్క కృప మనకి ఇచ్చాడు. రావాలి మనం. నోవహు పిలిచాడు, రాలేని వారి గురించి మనం ఏమి చేయలేం, కానీ రావాలని ఆశ కలిగి ఆ యొక్క నోవహు విధేయత ఎలాగో చూపించాడు. ఇది వస్తుంది, ఈ జలప్రళయం వస్తుంది. జలప్రళయం చూడడానికి ఎటువంటి ఆస్కారం లేవు, వర్షాలే లేవు. మీకు తెలుసో తెలీదో, నోవహు యొక్క జలప్రళయం వచ్చే ముందు భూమి మీద కేవలం ఆవిరి వచ్చేది, అంటే మంచు వచ్చి భూమిని తడిపేది. వర్షాలు లేవు. వాక్యంలో ఉంటుంది స్పష్టంగా, వర్షాలు ఎప్పుడు రాదు. వర్షం మొదటిసారిగా ఆకాశం నుంచి వర్షం కురవడం మాత్రం అప్పుడే ఆరంభమైంది. అది ఆకాశం నుంచి వర్షం కురిసింది, భూమి నుంచి తూములు విప్పబడి నీరు వచ్చేసాయి. అది జలప్రళయం. అది నోవహుకు చెప్పబడింది. నోవహు విధేయత చూపించి సిద్ధపడ్డాడు. నేను నోవహు ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో నాకు తెలీదు, వాక్యం చెప్తుంది నేను సిద్ధంగా ఉండాలి. కాబట్టి చేయవలసిన సమస్తమును నోవహు చేసిన రీతిగా మనం చేయాలి. అయితే నోవహు సమయంలో ఉన్న ప్రజలు యొక్క పద్ధతి అక్కడ రాయబడింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం వచ్చినట్లుగా. అది కాకుండా పాపం యొక్క విధానం చూస్తే అక్కడ ఆ ముందు వచనంలో దేవదూతలు మరి లేకపోతే దేవుని కుమారుని రాయబడి ఉందన్నమాట. అవి మనుషులతో వాళ్ళ సంబంధం పెట్టుకొని పిల్లలను కన్నారని రకరకమైన మనకు అర్థం కానటువంటి పాపాలు, కొన్ని ఇప్పుడు కూడా అర్థం కాని పాపాలు మనుషులు చేస్తాను. మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అన్నిటిని చెప్పాలంటే చెప్పలేము. అవి చాలా మనం మాట్లాడుకోలేని పాపాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. చాలా రకాల పాపాలు జరుగుతున్నాయి. ఆ పాపాలు జరుగుతున్న సమయం కాబట్టి ఇది ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఒకసారి దీన్ని మూసేస్తాడు. ఈ సంస్థను ఆఫ్ చేస్తాడు. కాబట్టి ఆ దినములో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ దినాలు అలాగున్నాయి కాబట్టి మనం దాని ప్రకారంగా మనము జీవించాలి. అయితే మనకు ఒక స్పష్టమైన వాగ్దానం ఇచ్చాడు యేసు ప్రభు. ఇది చాలా స్పష్టం. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఇది స్పష్టమైంది. యోహాను సువార్త అంటే కొంతమంది అంటారు యేసుక్రీస్తు ర్యాప్చర్ గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మును తీసుకొని పోవుదును. అంతే. మనం వేచి ఉండవలసిన విషయం అంటే ఈ మాటను బట్టి. ఎందుకని వెళ్ళే ముందు చెప్పాడు, వెళ్తాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఒక పాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది, మర్చిపోయి కొన్ని మొదటి మాటలు గుర్తుంటాయి. ఆ పాట చాలా చక్కటి పాట. అది ఎక్కడ దొరకాలి, దాని పాటలు ఎక్కడ దొరుకుతాయో దాని మిగతా పాట తెలియదు, కానీ ఆ పాట ఇలా ఉంటుంది. వస్తానని చెప్పిన యేసు రాక మానునా, ఏ దినమో ఏ ఘడియో ఎవనికి తెలియదు అని పాట ఉంటుంది. ఎక్కడైనా దొరికితే చెప్పట్టండి, చూద్దాం, ట్రై చేద్దాం. చాలా 30-40 సంవత్సరాల క్రితం ఉందా ఈ పాట? చూస్తాం. ఓకే, వస్తే ఆ పాట ప్రకారంగా ఒక ఆయన పాడేవారు, చక్కగా నేర్పించారు ఆ పాటని. చాలా 40 సంవత్సరాల క్రితం దగ్గరగా. అయితే
ఆయన వస్తాడు, వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానము తప్పకుండా చేస్తాడు. అయితే యేసుక్రీస్తు కూడా ఈ మాటలు చెప్పిన తర్వాత ఏది యేసుక్రీస్తు కూడా 24వ అధ్యాయం మొత్తం 24లో ర్యాప్చర్ చెప్పాడు, చెప్పలేదనడానికి లేదు. అక్కడ ఏం చాలా స్పష్టం చేశాడు. 24:40లో ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసుచుందురు, ఒకటే తీసుకొని బడును, ఒకటే విడిచిపెట్టబడును. అయితే 42వ వచనంలో ఏమంటాడు? 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక. అదొకటి స్పష్టమైన మాట. ఏ దినమున వస్తాడో మీకు తెలియదు గనుక మనం చేయవలసిందంటే ఏ జామున దొంగ వచ్చునో ఇంటికి యజమాని తెలిసి ఉండేలా గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసి ఉండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మెరుగుదురు. తర్వాత 44వ వచనము మీరు అనుకోనని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకొనని. నేను మాస్టర్ అడుగుతాను, మీరు అనుకొనకుండా ఉన్నారా? ఎక్కువ మంది అనుకోనకుండానే ఉన్నారు. రోజు కనీసం 2 రోజులు, పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి గుర్తు చేసుకున్నారా? ప్రభు వస్తాడేమో రోజు తిన్నగా సిద్ధంగా ఉండాలి. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. సంఘము సిద్ధంగా ఉండాలి. అలాగ సిద్ధపరుచుట మాకు పాస్టర్లైన మాకు ఒక బాధ్యత. అందుకే మాటలు చెప్పాలి, సమయం చెప్పాలి. వీలైతే 3 నెలలకు ఒకసారి ప్రసంగం చేయాలి, లేదా 3, 4, 6 నెలలకు ఒకసారి చేయాలి. తప్పకుండా చేయాలి. ఇది చెప్పకుండా మీకు అనేక విషయాలు ఆ స్టోరీస్ చెప్పేసి మీరు మామూలుగా జీవించేస్తూ ఉంటే మా పని మేము సంపూర్తి చేసినట్లు కాదు. ఇది గుర్తు చేస్తానే ఉండాలి. ఎందుకంటే కొత్త మంది అనేక చోట్ల ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి కొన్ని విషయాలు చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమయందు అని మీరు మహిమలోకి వెళ్తారు. కాబట్టి అప్పుడు చాలా ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, ఇక్కడ అవయములు అన్నాడు, అయితే శరీరంలో ఉన్నటువంటి అనేక, ఇంగ్లీష్లో అంటే ఫ్యాకల్టీస్ అంటాం, రకరకమైన ఆలోచనలను అవయములను అనగా ఈ అవయానికి పేరేం పెట్టంటే జారత్వము, అంటే విచారంతో సమానమది. జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేడు. మీరు ఎవరైనా నాకు అనొచ్చు, మేము విగ్రహారాధన చేయటం లేదండి. అయితే విగ్రహారాధన ఇంకో పేరుంది, ఇంకోటి దాన్ని కూడా దేవుడు విగ్రహారాధనగా పలుకుతున్నాడు. ఏంటది? ధనాపేక్ష. ధనాపేక్ష ఉందా లేదా? అయితే ధనం సంపాదించడం అవసరం. ధనాపేక్ష ఒక రకమైనటువంటి జబ్బది. ధనము కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడటం ధనాపేక్ష. ఒక వ్యాపారం చేయడం ధనాపేక్ష కాదు. వ్యాపారం చేసుకోవచ్చు, ధనం సంపాదించవచ్చు, ధనము ద్వారా దేవుని మహింపరచవచ్చు. మంచి ఉద్యోగం చేసి మంచి జీతం తీసుకుని దేవుని మహింపరచవచ్చు. అవి లేకుండా అవిశ్వాసం మామూలుగా జీవించవచ్చు, అది కూడా రైట్ కాదు. దేవునికి మనం ఆశీర్వదించబడిన జీవితం జీవించాలి, అది తప్పు కాదు. దేవుడు ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చాడు కాబట్టి ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వాదం గురించే జీవించకూడదు, ఆశీర్వదిస్తబడతామని నమ్మకంతో జీవించాలి, ధనం సంపాదించాలి. ధనాపేక్ష ఇంకో మాట ఉంటుంది, సమస్త పాపములకు మూలము, సమస్త దుర్నీతికి మూలము అని రాయబడి ఉంటుంది. అది ఒక విగ్రహార్థ సంబంధం. ముందుకెళ్ళిపోదాం. 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి పూర్వం ఉండేవారు, నడుచుకుంటురి. అయితే 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి. ఇప్పుడు ముందు చేస్తారు, ఇప్పుడు ఉండకూడదు మీకు. ఇది మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఏది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక మీకు హోంవర్క్ ఇస్తాను, వచ్చావని అడుగుతాను మిమ్మల్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఒక అరగంట గంట కూర్చుని దీన్ని ధ్యానిస్తారా? నాలో ఈ విషయాలు ఏమున్నాయని పరిశుద్ధాత్మను అడిగితే కొన్ని విషయాలు మీకు చూపిస్తాడు.
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవచ్చు. పూర్వం వాటి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకోండి. ఇప్పుడైతే మీరు చెప్పి 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఎప్పుడైతే బాప్తిసం పొందారో మీరు చేశారు కాబట్టి ముందుకు వెళ్ళి జీవించొద్దు. 11వ వచనం, ఇట్టి వారిలో ఇంకా ఎదురు పెట్టేద్దాం, తర్వాత ముందుకెళ్దాం. ఆఖరుగా ఈ వాక్యం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొనివారు ధన్యులు. అంటే జీవవృక్షం అంటే అది పరలోకంలోనే ఉంది. దానికి ఫలాన్ని తినడానికి హక్కు గలవారే ఉండాలంటే తమ వస్త్రములను ఉదుగుకొనవాలంటే మీరు అందరూ వెళ్ళిపోయి మీ బట్టలన్నీ తీసుకుని వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కోమని అర్థం కాదు. మన వస్త్రము మనము ధరించుకుని నీతి వస్త్రము నీతిగా ఉన్నదా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి. ఆఖరకు మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకరు కలుసుకునేటప్పుడు ఎప్పుడైనా ఆత్మీయ విషయాలని చర్చించుకుంటారా? ఫోన్లో మాట్లాడుకున్నా ఆత్మీయ విషయాలు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాస్టర్ సతీష్ గారు అప్పుడప్పుడు వారంలో ఒకటి లేకపోతే 2 సార్లు మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా కొన్ని చిన్న మెసేజెస్ షేర్ చేసుకుంటాం. మా మెసేజెస్ మీరు చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు. కొన్ని మెసేజ్ దాంట్లో డిబేట్స్ ఉంటాయి, కొన్నిసార్లు మాకే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కూడా డిబేట్లు జరుగుతాయి. మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? ఇవి అవసరమైన విషయాలు, మన జీవితానికి అవసరమైన విషయాలు, సంఘానికి అవసరమైన విషయాలు. ఏదో మీరు బ్రదర్ మీరు అక్కడ ఏమి ఇన్వెస్ట్ చేశారు, అక్కడ ఏం కొన్నారు, మీ పనిలో ఏం జరుగుతుంది, ఈ విషయాలు కాదు చెప్పుకునేది. విషయాలు మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు ఎక్కువగా విస్తారమైన మాటలు, కొన్నిసార్లు మాలో తేడాలు ఉంటాయి. వాటిని తేడాలు చెప్పుకుంటాం, సరిదిద్దుకుంటాం, ఒక పాయింట్కి తిరిగి వస్తాం. అది మా యొక్క దేవుడి చిన్న కృప. తేడాలు వస్తాయి, ఇలా కాదు అది ఇలాగా. ఎందుకంటే ఎవడో ఏదో మాట అంటాడు, బ్రదర్ ఇదిగో ఈ మాట ఎవడో అన్నట్టు చూడమంటాం. అలా కాదంటాడు, అది కాదు కరెక్టే కానీ అంటాను నేను. కరెక్టే కానీ కొంచెం ఆలోచించాలి. అంటే ఈరోజు వచ్చేస్తున్నాడని చెప్పాను కదా సెప్టెంబర్లో, తీసి పడేయొద్దు. వస్తాడేమో కాబట్టి సిద్ధంగా ఉందాం. ఏమి రాదులే అనే ఆ యొక్క దుర్గతి మనకు ఉండకూడదు. ఏమి జరుగుతుందో తెలియదే. ఒకవేళ దేవుడు బయలుపరిచాడేమో, ఎవరికైనా ప్రవచనం ఇచ్చాడేమో. కొంతమంది అంటున్నారు మా దర్శనం ఇచ్చాడు, కొంతమంది చెప్తా ఉన్నారు ఇచ్చాడేమో. ఏ మనిషికి తెలియదు, అది అప్పుడు తెలియలేదేమో, ఇప్పుడేమో దేవుడు చూపిస్తున్నాడేమో అని అనుకోవటం తప్పు కాదు. కాబట్టి అనుకుని ఆ దినం మీద ఆధారపడి ఆ దినం వెళ్ళిపోగా నెక్స్ట్ టైం నష్టం వచ్చిన జీవించేయటం అది కరెక్ట్ కాదు. మనుషులు ఇదోటి చేస్తారు. నేను సంఘానికి అంతటికి మిమ్మల్ని మెలుక్కోగా కలిగజేసే మాట ఏంటంటే, తప్పకుండా మీ దినదిన ఆలోచనలు మీరు ఒకరిని కలుసుకొని మాట్లాడుకునేటప్పుడు దైవ విషయాలను మాట్లాడుకోండి. నేను మాట్లాడుకునే ఒక మంచి వాక్యం ఉంటుంది, మీరు కాస్త ఇంట్లో మలాకి 3:16 చదవాలి. దేవుని గురించి మాట్లాడుకుంటే దేవుడు మీ దగ్గరకు వచ్చి వింటాడంట. మలాకి 3:16 ఉంటుంది మాట. వింటాడు మీకోసం, విని మీకోసం ఒక బుక్లో రాస్తాడంట. ఈరోజు బ్రదర్ స్వరూప్ పాస్టర్ మనోహర్ గారు ఈ మాటలు నా గురించి మాట్లాడుకున్నారు, పుస్తకం రాసేసి ఒక మాట ఉంచుతాడట. అలాగే మీ మాటలు దేవునికి వచ్చిన మాటలే ఉండాలి. వ్యర్థమైన మాటలతో మీ దినాలను గడిపోకండి. కళ్ళు మూసుకుందాం ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మధ్య సంచరిస్తున్నాడు. జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనతో మాట్లాడు. వాటిని పక్కకు తొయ్యొద్దు. నా జీవితం ఎలాగుంది? ప్రభు రాకడైతే తప్పకుండా వస్తుంది. అయితే నా జీవితం ఎలాగుంది? సిద్ధంగా ఉన్నానా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని, నా ప్రాధాన్యత ఏంటి జీవితంలో? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా? లోకంలో ఉన్నటువంటి దినదిన విషయాల గురించా, లేకపోతే నా నిత్య నివాసంలో చేరడానికి అవసరమైనటువంటి దేవుని గురించిన ఆలోచనలు నాకున్నాయా?
మీ ఆలోచన చాలా అవసరం. ఆలోచన ఎలాగో తెలుసుకుంటే మీ పరిస్థితి మీకు అర్థమైపోతుంది. మీ పరిస్థితిని చక్కపరుచుకున్నాడు. జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. ప్రభు ఇచ్చినటువంటి ఆదేశం అది. కాషన్. ఊరికనే ఉండొద్దు, మామూలుగా జీవించేది, మామూలు మనుషుల వలె ఉండొద్దు. దేవుని యొక్క నిజమైన బిడ్డల వలె, విశ్వాసుల వలె మీకు ఆలోచన ఉండాలి. ఇదే మన ప్రభు చెప్పే మాట. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నానంటదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంతదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంతదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. తండ్రి ప్రభువా, నీవు నీ వాక్యము నీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ప్రభా మమ్మల్ని నడిపించినట్లుగా ఉదయకాలంలో మమ్మల్ని నీ చేతికి అప్పిస్తున్నా, సంఘం నీ చేతికి అప్పిస్తున్నా. వాక్యమును ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ ప్రభా నిన్ను గూర్చిన ఆలోచన, నిన్ను గూర్చిన మరి దర్శనములు, నిన్ను గూర్చినటువంటి ప్రభా స్వప్నములు చూడడానికి కృప చూపించమని ప్రభా అందరూ సంఘమంతయు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లుగా మమ్మల్ని దినదినం నడిపించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరు చప్పట్లు కొట్టి ప్రభువుని దేవుని కానుకలు సమర్పించుకుందాం. జుంటె తేనె దారల కంది యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి మరువజాలను. జుంటె తేనె దారల చెప్పడం కొడదాం, యేసయ్య కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా, జీవిత కాలమంతా ఆరాధించెదా, యేసయ్యనే
ఆమేన్. జింకెతెను దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నలుచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నలుచి. నన్నెంతగానో జీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో జీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జింకెతెను యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి మరువజాలను. జింకెతెను దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి మరువజాలను. యేసయ్య నామం, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి ప్రేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలచి ప్రేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపజేసెనే. జింకెతెను దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి మరువజాలను. జింకెతెను దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధి మరువజాలను. జీవితకాల ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాటలతో ఆయన వాక్యంతో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేవుని వాక్యం మనల్ని కడుగుతుందంట. ఆమేన్. హల్లెలూయా. అదే మన వస్త్రం. వస్త్రం అంటే ప్రాణానికి ఉన్న ఈ శరీరం. ఆమేన్. శారీరకాలను విడిచిపెట్టి ప్రభుని కొరకు జీవించాలి. ఆమేన్. నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డది. ఆమేన్. అది జాగ్రత్తగా చూసేవాళ్ళు. దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2 సూచనలు చెప్తాడు ఆయన. లోతును తప్పించినట్టుగా, లోతు కుటుంబాన్ని తప్పించినట్టుగా దేవుడు అంటే సంఘము నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. ఏమైనా మనల్ని తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది విశ్వాసంతో మనము మన జీవితాన్ని సరి చేసుకుని మనం జీవించినట్లయితే ఎత్తబడతాం. ఏమేన్ దేవుని రాజ్యంలో ఉంటాం. అదే ఆశతో మనం జీవించాలని దేవుడు మనతో మెలకు అంటే నిర్లక్ష్యంగా వద్దని. ఏమేన్ నిర్లక్ష్యం మన జీవితంలో ఉండొద్దు. రావచ్చు 23-24 తరగతులు జరగవచ్చు. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథం మనం అన్ని విషయాలు చూసినప్పుడు ప్రతి కార్యము ఆ సందర్భంలో దేవుడు తప్పకుండా జరిగించాడు. ఏమేన్ ఆ దినాలుగా దేవుడు కూడా ఆయన ఖచ్చితంగా జరిగించే దేవుడు. ఏమేన్ ఆయన చేసిన వాగ్దానాలు కరెక్ట్. ఇటు కాదు ఇటు కాదు జరుగుతుంది. కరెక్ట్ సమయాన్ని జరిగిస్తాడు దేవుడు ఆయన. ఏమేన్ అవి మనం గ్రహించలేని స్థితిలో మనకి ఏంటంటే మన యొక్క వీక్నెస్ ఏంటంటే నేను మనోహర్ గారితో కూడా ఒక మాట చెప్పాను. ఏంటంటే అది మనం తెలుగువారుగా జన్మించాం. అందుచేతన మన పద్ధతులు లోకానుసారంగా ఉంటాయి కనుక మనకు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు అర్థం కావు. మనకు అర్థం అవ్వాలంటే ఒక యోధుడు వలె మనం ఒక యోధుడిలాగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు దేవుని యొక్క మాటలు ఇంకా బాగా అర్థమవుతాయి. దేవుని గ్రంథాన్ని చదవండి, దేవునితో సహవాసాన్ని పెంచుకోనండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మన అందరినీ ప్రభు దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకున్నారు. సహోదరు నెహమ్యా గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరికీ భవించినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మహామహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా,
పరమ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయం నుంచి నా తండ్రి ప్రభ ఇప్పటి వరకు నా తండ్రి మా మధ్య సంచరించి నా తండ్రి ప్రభ అయ్యా మమ్మల్ని తండ్రి ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నా తండ్రి ప్రభ మా జీవితాలకి నా తండ్రి ప్రభకు అర్థం కలుగు చేసినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ యొక్క దినంలో నా తండ్రి ప్రభ అయ్యా తండ్రి ఎంతగానో ఆశపడి తండ్రి ఇక్కడికి వచ్చి ఉన్నాం నా తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ఇదిగో వాక్యం ద్వారా తండ్రి ప్రభ మా అందరి హృదయాలను తట్టినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభ. రక్షకుడు ఇదిగో తండ్రి ప్రభ తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభ మా కొరకు మీరు వెల చెల్లించిన తండ్రి ప్రభ అక్క తండ్రి ప్రభ మీ యొక్క ప్రాణాన్ని వెచ్చించి తండ్రి ప్రభ మాకు ఇచ్చిన రక్షణను తండ్రి ప్రభ మేము వృధాగా చూసుకుంటున్నామేమో తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభ మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను తండ్రి ప్రభ చేత పట్టుకున్న తండ్రి ప్రభ అయ్యా మీ యొక్క రాకడ కోసం ఎదురు చూసి వారిలో మమ్మల్ని నుంచి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా తండ్రి మా విశ్వాసంలో తండ్రి ప్రభ ఇక నామకార్థంగా జరుగుతుందేమో నా తండ్రి ప్రభ. అయ్యా మా యొక్క తండ్రి ప్రభ మేము సంఘంకు వచ్చుట వెళ్ళుట నా తండ్రి ప్రభ అయ్యా మిమ్మల్ని ఆరాధించడం కూడా తండ్రి ప్రభ ఏదో నామకార్థంగా జరుగుతుందేమో నా తండ్రి ప్రభ. అయ్యా అట్టి విధంగా కాకుండా నా తండ్రి ప్రభ ఇక ఉదయకాల సమయంలో తండ్రి మాకు హృదయాలందరినీ రగిలించినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభ. మమ్మల్ని గద్దించిన తండ్రి ప్రభ అయ్యా మా యొక్క రక్షణ ప్రాముఖ్యతను మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభ. అయ్యా అవును తండ్రి ప్రభ లోక పరిస్థితులు చూస్తుంటే తండ్రి ప్రభ మీ యొక్క తండ్రి రాకడ ఎంతో సమీపంగా ఉందని తండ్రి తెలుస్తుంది నా తండ్రి ప్రభ. అట్టి విధంగా గ్రహించేటువంటి మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభ లోకస్తులుగా ఉండకుండా నా తండ్రి ప్రభ రక్షణ పొందుకున్న వారిగా తండ్రి ప్రభ ఏర్పరిచిన వారిగా నా తండ్రి ప్రభ మా యొక్క జీవితాలను మలుచుకోవడానికి కృప చూపించండి తండ్రి ప్రభ. అయ్యా మా యొక్క చేతల్లో తండ్రి ప్రభ ఒక మాటలో తండ్రి మా యొక్క నడతలో తండ్రి ప్రభ మా యొక్క చూపుల్లో తండ్రి అన్ని విషయంలో కూడా తండ్రి ప్రభ మీకే మహిమ కలిగే విధంగా తండ్రి మా యొక్క జీవితాలను మలుచుకోవడానికి కృప చూపించండి తండ్రి ప్రభ. అయ్యా అనేక విషయంలో తండ్రి మేము పడి ఉండినప్పటికీ నా తండ్రి ప్రభ వాటి నుంచి ఏ విధంగా బయటికి రావాలో మాకైతే తెలియదు కానీ తండ్రి అయ్యా కేవలం మీ యొక్క సహాయం ద్వారా తండ్రి ప్రభ కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాత్రం మేము బయటకు రాగలం తండ్రి ప్రభ. అటువంటి సహాయాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా పరీక్షించుకొని తండ్రి ప్రభ ప్రతి క్షణంలో కూడా తండ్రి ప్రభ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా మీ యొక్క రాకడ ఆలస్యం అయితే నా తండ్రి ప్రభ వచ్చే వారము తండ్రి ప్రభ మేమందరినీ పరీక్షించుకొని తండ్రి మీ యొక్క సన్నిధిలో మోకరించి మరొకసారి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అటు విధంగా నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. వారికి ఉన్నటువంటి తండ్రి ప్రభ మానసిక ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కదిద్దమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. వారికి కావాల్సిన తండ్రి ప్రభ ఆ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ని కూడా మీరు తండ్రి ప్రభ సహాయం చేసి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభ. అయ్యా మాకు కలిగిన దాంట్లో మేము ఇచ్చిన తండ్రి ప్రభ కానుకలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభ. అయ్యా ఇదిగో తండ్రి ప్రభ ఇక కానుకలను తండ్రి మీ యొక్క సేవలో బహుగా వాడబడలాగా కృప చూపించండి తండ్రి ప్రభ. అయ్యా విప్పిన చేతులను తండ్రి ప్రభ అయ్యా వారిని మెండుగా ఆశీర్వదించండి. వారి యొక్క జీతాలను కావాల్సిన సమయంలో దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. మరొకసారి తండ్రి ప్రభ కూడా వచ్చిన అందరినీ కూడా తండ్రి మీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చు తండ్రి ప్రభ. రాబోచిన దినాల్లో తండ్రి ప్రభ మీ యొక్క రక్షణను తండ్రి ప్రభ ఎంతో ప్రాముఖ్యంగా తండ్రి ప్రభ మా జీవితాల్లో కొనసాగించేలాగా కృప చూపించమని వేడుకొనిచ్చు చిన్ని ప్రార్థనేసి నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. సోదరి ఎస్తేర్ ముందుకు వచ్చినట్లయితే ఎస్తేర్ అంటే మీకు అందరికీ తెలుసు మాధవి అంటారు. ప్రార్థన చేస్తాం పద్ధతి చెప్పుకున్నాం. ప్రేమగల తండ్రి కృపగల దేవునికి నామ స్తోత్రాలు. నీ కుమార్తెకు ఇచ్చిన నూతన సంవత్సరంలో నూతన ఆశంతో నింపి దీవించమని ప్రభా మంచి ఆరోగ్యంతో కాపాడమని నీ సేవలు వాడబడిన కృప చూపించమని అన్నింటిలో మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుని దీవించను గాక. మాకు కొంచెం త్వరగా లేట్ అయిపోయాం. చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఒక తలుపు పట్టుకుని నిలబడి అంత తొందర మిగతా బయటకు వెళ్ళిపోవాలి. అస్సలు